మూవీ ఎలా అనిపించింది? మూవీ అయితే పిచ్చి 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 పీక్స్లో ఉంది. బ్లాస్ట్ అంతే. 7 years తర్వాత కంబ్యాక్ ఇస్తే ఇలా ఉండాలి అన్న ఒక మార్క్ అయితే క్రియేట్ చేశారు విజయ్ దేవరకొండ గారు. అండ్ ఆయన ఇన్ని రోజులు కష్టపడి ఇంత ఫెయిల్యూర్ తీసుకొని వచ్చినందుకు ఒక మంచి మూవీ అయితే పడింది. బ్లాస్ట్ ఉంది మూవీ అయితే. బక్కడు కొట్టాడండి. బీజిఎమ్స్ అమ్మ అమ్మ ఏం బీజిఎమ్స్ సార్ అవి. అమ్మ గూస్ బంప్స్ ప్రతి సీన్కి ఆ బీజిఎమ్స్ అలా వస్తుంటే హైప్ హైప్ హైప్తోనే చచ్చిపోతారేమో జనాలు లోపల. చాలా అంటే చాలా బాగుంది. గౌతమ్ గారు డైరెక్టర్. లాస్ట్ ప్రీవియస్ మూవీస్ మనకు తెలుస్తుంటే జెర్సీ కూడా చాలా బాగా తీశారు ఆయన. ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా బాగా తీశారు. అండ్ మనం చెప్పాలంటే ఇంక విజయ్ దేవర్ వీడి గారు యాక్టింగ్ అయితే కనుక ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో అయితే వేరే లెవెల్. కొన్ని షార్ట్స్ అయితే ఏంటి వీడియోనా ఇంతలా చేశారా అనిపించింది. సత్యదేవ్ విజయ్ దేవరకొండ మధ్య బాండింగ్ ఎలా అనిపించింది? అదే బ్రదర్హుడ్ అన్నారు కదా, సో ఎలా అనిపించింది? ఎమోషన్ వర్కౌట్ అయింది అంటారా? ఎవరైతే అంటే బ్రదర్స్ ఉంటారో, అంటే ఎలా చెప్పాలని, రియల్ లైఫ్లో బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు కలిసి వస్తే మాత్రం ఈ మూవీకి ఖచ్చితంగా టీయర్స్తో అయితే వెళ్తారు. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగున్నారు కూడా ఇద్దరు. చాలా బాగుంది వాళ్ళిద్దరి మధ్యన ఎమోషన్. అండ్ అన్న అంటేనే సాంగ్లోనే అమ్మో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ బీజం కూడా. విజయ్ దేవరకొండ అండ్ భాగ్యశ్రీ మధ్య సీన్స్ ఎలా అనిపించాయి? వాళ్ళ లవ్ స్టోరీ యాక్చువల్గా స్టార్ట్ అయింది, మూవీ ఎండ్ అయిపోద్ది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉండిద్ది. బాగా ఇంటెన్స్ సీన్ బాగుంది. అదేంటిది సాంగ్ చెలియా హృదయం లోపల కాదు, చీకట్ల దారుల్లో సాంగ్ అయితే కట్ చేశారు. మరి ఎందుకు కట్ చేశారో తెలీదు. నాకు తెలిసి 1 week తర్వాత ఏమైనా యాడ్ చేస్తారో లేకపోతే part 2లో ఏమైనా ఇస్తారో తెలీదు. ఆ సాంగ్ అయితే కట్ చేశారు. మెయిన్ హైలైట్ ఏమంటారు సినిమాకి? సినిమా మొత్తమే హైలైట్. మొత్తం స్టోరీ బేస్డ్, చాలా పెద్ద స్టోరీ. సరిపోక part 2 కూడా పెట్టారు. అయితే part 2 కోసం వెయిటింగ్ వర్త్ అంటారా? వెయిటింగ్ వర్త్. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ చూపించే విధ్వంసం కోసం వెయిట్ చేయాలి. part 2 వేరే లెవెల్ ట్విస్ట్ ఆపారు. ఓకే థ్యాంక్ యూ.